వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడే స్పీడ్ న్యూస్. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జయశంకర్ అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ తో ఆదివారం భేటీ అయ్యారు. క్వాడ్ సమావేశాల కోసం జపాన్ రాజధాని టోక్యోకు వచ్చిన వారిరువురు విస్తృత స్థాయి చర్చలు జరిపారు. ఓ పక్క విమానవాహక నౌకలను పెంచుకోవాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంటే, మరోవైపు చౌకరకం బాంబులతో వాటిని పేల్చేసే విధానాలపై అమెరికా కసరత్తు చేస్తోంది. B-2 స్టైల్ బాంబర్లను రంగంలోకి దించింది. ఈ నెల 19న హవాయి సమీపంలో ద్వీపం వద్ద దీనిపై సాధన చేసింది. రిమ్ ఆఫ్ ద పసిఫిక్ 2024 రింపాక్ యుద్ధ విన్యాసాల్లో భాగంగా వీటిని నిర్వహించనున్నట్లు అమెరికా నౌకాదళం ఓ ప్రకటనలో పేర్కొంది. ఒకవేళ యుద్ధం వస్తే అధినేత ఆదేశాలతో శత్రువులను వినాశనం చేస్తామని ఉత్తర కొరియా పేర్కొంది. కొరియన్ యుద్ధ విరమణ వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సైనిక ఉన్నతాధికారులు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ పాల్గొన్నారు. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నియాలో కార్చిచ్చును ఆర్పేందుకు వేల మంది అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వారికి వాతావరణం సహకరిస్తుండటంతో పని సులువవుతోంది. ఈ ప్రాంతంలో లాస్ ఏంజల్స్ విస్తీర్ణం కంటే పెద్ద విస్తీర్ణంలో కార్చిచ్చు వ్యాపించింది. దీంతో అమెరికా పశ్చిమ ప్రాంతంతో పాటు కెనడాకు చెందిన అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. ట్రాఫిక్ రద్దీ, వాతావరణ కాలుష్యం లేకుండా తక్కువ ఎత్తులో గాల్లో ఎగిరే పర్యావరణ రహిత కార్గో రవాణాకు తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా చెన్నై, కోయంబత్తూరు నగరాల్లో ఫ్లయింగ్ టాక్సీను అందుబాటులోకి తెచ్చేందుకు కసరత్తు మొదలుపెట్టింది. అందుకు ప్రత్యేకంగా విధి విధానాలు రూపొందిస్తోంది. ఇందుకోసం 22 మంది సభ్యులతో చెన్నై నగర సరుకు రవాణా సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఇతర దేశాల కన్నా ముందుగా 6G నెట్వర్క్ ను అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో ఐఐటి మద్రాస్ పాత్ర అత్యంత కీలకంగా మారబోతోంది. 5G తేవడంతో ముఖ్య భూమిక పోషించిన ఈ పరిశోధక విద్యా సంస్థ ఇప్పుడు 6Gలో అధునాతన ఫీచర్ల కోసం పని మొదలు పెడుతోంది. హైకోర్టులపై ఒత్తిడి పెరుగుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ పేర్కొన్నారు. బెయిల్ ఇవ్వడం ద్వారా వివాదాలు ఎదురవుతాయన్న ఉద్దేశంతోనే ఎక్కువ మంది న్యాయమూర్తులు ఇలా చేస్తున్నారన్నారు. ఆదివారం బెంగళూరులో బర్క్లీ సెంటర్ 11వ వార్షికోత్సవ సమ్మేళనాన్ని CGI ప్రారంభించారు. స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అస్థికలను ఆగస్టు 18వ తేదీలోపు జపాన్ లోని రెంకోజీ ఆలయం నుంచి భారత్ కు తెప్పించాలని ఆయన మనవడు చంద్రకుమార్ బోస్ ప్రధాని మోదీకి ఆదివారం విజ్ఞప్తి చేశారు. నేతాజీకి సంబంధించి తప్పుడు కథనాలు వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో వాటికి అడ్డుకట్ట పడేలా కేంద్రం ఆయన గురించి తుది ప్రకటన విడుదల చేయాల్సిన అవసరం ఉందన్నారు. దాదాపు 10 జాతీయ, అంతర్జాతీయ సంస్థలు జరిపిన విచారణలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ 1945 ఆగస్టు 18న తైవాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో మరణించినట్లు స్పష్టమవుతోందన్నారు. విద్యార్థులకు ఆటపాటలు, వ్యాయామ విద్య అందిస్తేనే చదువులోనూ రాణిస్తారని, సమగ్ర అభివృద్ధి సాధిస్తారని వైద్య విద్యారంగ నిపుణులు ఘోషిస్తున్న ప్రపంచవ్యాప్తంగా పాఠశాలలు తడిచెవిన పెడుతున్నాయని ఐక్యరాజ్య సమితి ఐరాస పేర్కొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను తప్పుడు కేసులో జైల్లో పెట్టి అవమానించారని ఆమ్ ఆద్మీ పార్టీకి ఓటేయడం ద్వారా ఆ అవమానానికి హర్యానా ప్రజలు గుణపాఠం చెప్పాలని ఆయన సతీమణి సునీతా కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం రామగుండంలో నిర్మిస్తున్న STPP2 ప్రాజెక్టులో ఉత్పత్తయ్యే విద్యుత్ తెలంగాణకు కావాలా వద్దా అన్నదానిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి G. కిషన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో నెల రోజులుగా డెంగ్యూ కేసులు భారీగా పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు, వర్షాలు నేపథ్యంలో దోమల తీవ్రత కారణంగా బాధితుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ ఏడాది జూన్ వరకు రాష్ట్రంలో 1078 కేసులు నమోదైతే ఒక్క జూలైలోనే 700కు పైగా నమోదవ్వడం గమనార్హం. దీనిపై వైద్య ఆరోగ్య వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్రంలో కూరగాయల ధరల పెరుగుదలతో కొనుగోళ్లు గణనీయంగా తగ్గుతున్నాయి. ప్రతిరోజు 40% వరకు నిల్వలు మిగిలిపోతున్నాయి. వీటిలో అధిక శాతం కుళ్లిపోవడంతో పారబోస్తున్నారు.
దీంతో రోజుకు 2 కోట్లకు పైగా నష్టం వాటిల్లుతుండగా చిరు వ్యాపారులు, రైతులు ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలో గత 2 నెలలుగా కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేట్ బడుల కంటే రెట్టింపునకు మించి ఉన్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య మాత్రం తక్కువగా ఉంది. ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలను పోలుస్తూ తెలంగాణ సామాజిక ఆర్థిక నివేదిక 2024 ప్రస్తావించిన అంశాలను పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతోంది. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి 30 మంది విద్యార్థులకు ఒక టీచర్ను నియమించాలన్న నిబంధన ఉంది. ఇటీవల ఉపాధ్యాయుల బదిలీ సందర్భంగా విద్యాశాఖ దీన్ని కొంత సడలించింది. విద్యార్థులు 20 మంది దాటితే 2 ఉపాధ్యాయులను నియమించేలా చర్యలు తీసుకుంది. హైదరాబాద్ జీఎస్టీ కుంభకోణంలో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ పై హైదరాబాద్ సిసిఎస్ పోలీస్ కేసు నమోదు చేశారు. వాణిజ్య పన్నుల శాఖ అదనపు కమిషనర్ ఎస్వి కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరాం ప్రసాద్, ఐఐటి హైదరాబాద్ అసిస్టెంట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, ప్లియాంటో టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ నిందితులుగా ఉన్న ఈ కేసులో 5వ నిందితుడిగా సోమశేఖర్ ను చేర్చారు. పన్ను ఎగవేతదారులకు వీరు సహకరించడం ద్వారా వేల కోట్ల అక్రమాలు జరిగినట్లు ఆ శాఖ జాయింట్ కమిషనర్ రవి కానూరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఒక తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ పన్ను ఎగవేత ద్వారానే వాణిజ్య పన్నుల శాఖకు 1000 కోట్లకు పైగా నష్టం వాటిల్లగా మరో 11 ప్రైవేటు సంస్థలు సుమారు 400 కోట్లు ఎగవేసినట్లు ప్రాథమికంగా వెల్లడైనట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జరిగిన భూ కబ్జాలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరులే పాత్రధారులంటూ బాధితులు పెద్ద ఎత్తున ముందుకొచ్చి ఫిర్యాదులు చేశారు. రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి సిసోదియా ఆధ్వర్యంలో జరిగిన ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి వచ్చి విచారించి న్యాయం చేయాలని అర్జీలిచ్చారు. మొత్తం 24 మండలాల నుంచి 482 మంది బాధితులు ముందుకు రాగా వాటిలో ప్రైవేటు, ప్రభుత్వ భూముల అక్రమాలను 22A ROR జాబితాలకు సంబంధించి 376 ఫిర్యాదులు అందాయి. ఇందులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన సోదరుడు ద్వారకానాథ్ రెడ్డి, అనుచరులు, ఇతర నేతలు ప్రభుత్వ ప్రైవేటు భూముల్ని ఆక్రమించారంటూ 229 మంది ఫిర్యాదులు ఇచ్చారు. పట్టణ ప్రాంతాల్లో ఆగస్టు 15న 100 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగిలిన 83 క్యాంటీన్లను సెప్టెంబర్ నెలాఖరుకు అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది. 183 క్యాంటీన్లను ఒకే రోజు ప్రారంభించాలని మొదట భావించిన భవన నిర్మాణ పనుల్లో జాప్యమయ్యే అవకాశం ఉందని అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీంతో 2 విడతల్లో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాబోయే 5 ఏళ్లలో అమరావతిని నిర్మించి తీరుతామని గుంటూరు ఎంపీ కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. అందుకు కేంద్రం బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. నెల రోజుల్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ మేర నిధులు సాధించగలిగారని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి ఎద్దు నెట్టడంతో స్వల్పంగా గాయపడ్డారు. ప్రకాశం జిల్లా చిరుగుమెల్లి మండలం పాలేటుపాడులో నిర్వహిస్తున్న పోలేరమ్మ కొలువులకు ఆదివారం రాత్రి మంత్రి హాజరయ్యారు. యువత మంత్రితో ఫోటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఈ క్రమంలో డీజే సౌండ్ కు ఎద్దు బెదిరి మంత్రిని కొమ్ముతో నెట్టింది. విజయనగరం జిల్లా కేంద్రంలో అక్రమ కబేలా కేంద్రం గుట్టురట్టయింది. నగర పాలిక పరిధిలోని కొత్తపేట కుమ్మరవీధి సమీపంలో ఏళ్ల నుంచి కొనసాగుతున్న కేంద్రం వద్ద గో సంరక్షకులు ఆందోళన చేయడంతో అధికారులు, పోలీసులు దాడులు చేశారు. పెద్ద ఎత్తున పశువులతో పాటు కళేబరాలను గుర్తించారు. థాంక్యూ ఫర్ వాచింగ్ News9 TV.